जा जा नहीं बैठ आवा है काम ले तू ले आवा जरा कर चिपला अंदर दो अरे जरा खुद హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జాండీస్ అయింది కదా మా బేబీకి, ఇంకా కళ్ళల్లో మళ్ళీ ఒకసారి వేపించుకొని వచ్చాము. ఇంకా మీకు ఆ క్లిప్ అనేది షూట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇలా 3 days వేపించాలి పాపము. ఇంకా నా హబ్బీకి కూడా ఏడుపు వస్తున్నట్టుందేమో, తను చాలా బాధపడుతున్నాడు. నేను తీసుకొని వెళ్ళాను నా హబ్బీకే అయ్యింటుంది అనేసి, కానీ తను నా పాపకి వేసేసింది. ఇంకా నా హబ్బీకి కాలేదు అంట కళ్ళల్లో. ఇంకా ఆ డే అయిపోయింది కదా, నెక్స్ట్ డే ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పాను కదా నిన్న. నా వ్లాగ్ డైలీ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది. ఇంకా ఫంక్షన్కి వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట మా ఊరికి. ఇక్కడ వచ్చేసి చాలా వరకు అయితే పొట్టేళ్ళు, గోడ్స్ ఎంత అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేదు. ఇంకా మా బైక్కి పాపం కొంచెమన్నా దారి ఇచ్చాయి ఇవి. ఇంకా మనుషులన్నా ఇవే నెయ్యము అనుకున్నాను నేను ఆ టయానికి. ఇంకా మా అమ్మకి కొంచెం హెల్త్ కవర్ అవుతుంది, రికవర్లో ఉంది. ఇంకా నైట్ అయితే ఇంకా ఫుల్ బాగా వేడిగా అయిపోతుంది బాడీ మొత్తము. ఇంకా కొంచెం మధ్య టైంలో అలాగా మంచిగా ఉంది. ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నాము. ఇంకా అంత జ్వరం పెట్టుకొని ఊరికి వెళ్ళడం అవసరమా అంటే, ఇంకా నాకు కొంచెం క్లోజ్ రిలేటివ్స్ అన్నమాట వాళ్ళు, అందుకనేసి వెళ్ళాను. ఇంకా క్లోజ్ రిలేటివ్స్ అంటే నా చెల్లినే. ఇంకా నేను తనకి చూపించలేదు మీతో, ఒకసారి ఎప్పుడన్నా పరిచయం చేస్తానులేండి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా, నేను ఒక స్టోరీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇంకా ఎందుకు ఏంటిది అని అడగవద్దు, ఏమో నాకు షేర్ చేయాలి అనిపిస్తూ ఉందన్నమాట. ఒక అమ్మాయి, అక్క అనుకోండి, మా అక్క అంటే నాకు ఫ్రెండ్ వాళ్ళ అక్క అయితే తన హస్బెండ్ చనిపోయారన్నమాట. తనకు మ్యారేజ్ అయ్యి 8 years ఫ్రెండ్స్. 8 yearsలో 3 ఆడపిల్లలు, ఒకరు మగ బాయ్. ఇంకా ఏమైంది అంటే తను కొంచెం డ్రింక్ చేసేవాడంట. ఇంకా డ్రింక్ చేసి కొంచెం అంటే లైట్లీ, ఇంకా వారానికి 3-4 times అలాగా. ఇంకా ఎక్కువగా తాగుబోతు కూడా కాదు, నార్మలే. ఇంకా ఏంటంటే మంచిగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. 8 years 9 yearsలో 4 babies. అంతా పాపం 1.5 1 year మొన్ననే పుట్టింది బేబీ. 3 months బేబీ ఉంది. ఫోర్త్ బేబీ గర్లే పుట్టింది. ఆ బేబీకి అస్సలు 4 నెలలు పడతాయి ఇప్పుడు కూడా, సరిగ్గా పడలేదు. ఇంకా అలా తన హస్బెండ్ అస్సలు ఎలా ఏమైందో తెలియదు, కానీ రాత్రి ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చిన వెంటనే అన్నం కూడా తినేశారు. అన్నం తినేసి కొంచెం చెస్ట్ పెయిన్ లాగా ఉంది అని అన్నారన్నమాట నార్మల్గానే. అంటే అయ్యో ఎట్లబ్బా, ఏం కాదులే అనేసి ఒక ఈనో వేసి ఇచ్చిందంట. అయినా ఏమో కొంచెం చెమటలు అలా పడుతున్నాయి ఫేస్ మీద. ఇంకా ఎట్లబ్బా అని ఇంకా సరేలే ఆటోకి పిలిచి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాము అని చెప్పాడంట తన హస్బెండ్. ఇంకా ఆ అక్క కూడా ఇంకా సరే వెళ్దాము అనేసి, పక్కన ఆటో ఆయన ఉన్నాడంట. ఇంకా వాళ్ళ ఇంటి ఎదురుగా ఆటో ఉంది. ఆ ఆటో అన్నని పిలిచారు. ఇంకా సరేలే వస్తానని చెప్పి, వాళ్ళిద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్సే. పద అయితే ఏమైందో చూపించుకొని వద్దాము అని నార్మల్గానే ఆటో తీస్తుండగానే ఆటోలో కూడా ఎక్కలేదు, చెప్పులు వేసుకుంటున్నాడు. ఇంకా అక్కడ మెట్లు ఉంటాయి కదా, అవి దిగేటప్పుడు ఏమైందంటే స్లిప్ అయిపోయి పడిపోవడం వెంటనే అయ్యో ఏమైందని లేపేసరికి ప్రాణం పోయింది.
అసలు ఆ సిచ్యువేషన్ ఒక్కసారి ఆలోచించుకొని మీరు ఒకసారి ఐస్లో తెచ్చుకోండి. ఎంత ఘోరం అంటే దేవుడికి అసలు కొంచెమన్నా న్యాయం ఉందా అనిపిస్తుంది. ఫస్టే కొంచెం డ్రింకరు, 4 పిల్లలు అవసరమా తనకి అనుకుంటారు మీరు. తనకు పిల్లలంటే చాలా ప్రేమ ఇష్టం అంట. ఇంకా వాళ్ళకి ఆ అన్న ఒక్కడే వాళ్ళ అమ్మకి. అందుకనేసి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రతిసారి దేవుడు ఇచ్చాడు ఇట్లా తీయకూడదు అనేసి ఈ ఒక్క బేబీ పెట్టేసుకొని ఆపరేషన్ కూడా చేపించుకుంది తను. ఇంకా అంతా కంప్లీటెడ్ అన్నంగా ఇలా జరిగింది. పాపం తన హస్బెండ్ క్షణాల్లోనే చనిపోయారు. ఇప్పుడు తను ఏం చేయాలో చెప్పండి. అసలు బాధ అవుతుంది. నా ఫ్రెండ్ నాతో షేర్ చేసుకుంది. నాకు కూడా తెలుసు తను. ఇంకా మీకు షేర్ చేద్దామని పిచ్చింది. ఎందుకు అంటే మీరు మాత్రము డ్రింక్ తాగకండి. టైం మనది కానప్పుడు ఎంత అసలు ఆ పిల్లల పరిస్థితి ఏంటిది. తను ఎక్కువగా చదువుకోను లేదు, తనకు అలా ఏ వర్క్ కూడా రాదన్నమాట. ఇంకా అందుకనేసి ఎక్కువగా తాగడం వల్ల చెస్ట్కి కొట్టింది అని చెప్పారన్నమాట. ప్రాణాలు పోయినాక అదే ఆటోలో డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే హార్ట్ అటాక్ అని చెప్పారంట. అంత చిన్న వయసులో హార్ట్ అటాక్ చూడండి. దేవుడికి కొంచెమన్నా ఇది లేదు అనిపించింది. ఇంకా అది చెప్పిన వెంటనే ఏడుపు వచ్చేసింది నాకు. అది మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. నిన్న కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే వేరే మ్యాటర్ షేర్ చేస్తాను. మ్యాటర్స్ అని కాదు కానీ నాకేమో ఇలా మీకు షేర్ చేయాలి. ఎందుకు అంటే ఒక 100 మెంబర్స్ అన్నా చూస్తుంటారు కదా. కొంచెం తాగుడికి దూరంగా ఉండండి. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అర్థం కాదు. మంచిగా మిమ్మల్ని చూసుకొని ఉన్న ఆ చిన్న చిన్న పిల్లలు ఇదైపోతారు మీ వల్ల. వాళ్ళకు ఫాదర్ అనే ఫీలింగ్, ఫాదర్ అనే ప్రేమ దొరకదు. అందుకనేసి తాగుడు బంద్ చేస్తే లైఫ్ మంచిగా హ్యాపీగా ఉంటుంది. తాగి అంటున్నారు చాలా మంది. సో అంత తాగడు అని భార్య చెప్తుంది. భార్య ఇంకా తనని వెనక్కి వేసుకొని వస్తుంది అని చెప్తున్నారు. అందుకనేసి తాగకూడదు. దయచేసి ఎవరన్నా తాగే వాళ్ళు ఉంటే తాగకండి. ఇక్కడికే స్టాప్ చేయండి. నేను చెప్తున్నానని కాదు, మీ ఫ్యూచర్ని ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఈ విధంగానే ఉంటున్నారన్నది. ఇంకా నేను ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి ఫ్రాక్స్ తీసుకొని వచ్చాను. ఇంకా బ్యాంగిల్స్, ఆ బేబీ గర్ల్కి ఏదైతే ఉంటుందో సిల్వర్ది ఏమంటారు అది, ఇంకా గోల్డ్ది రింగ్ ఒక్కటే వస్తుంది. ఈ సిల్వర్ది తీసుకుంటే సేమ్ రేటే. అది ఇది దీనికేమో 4 రింగ్స్ వస్తాయి. ఇంకా బేబీ గర్ల్ అయితే ఇది వేసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి అదొకటి తెచ్చాను. అదే మా అమ్మకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ. తను మా అమ్మ మీకు నా వీడియోస్లో ఈరోజు రివీల్ చేశాను మా అమ్మ ఎవరు అనేది. ఇంకా తనే. ఎందుకు అంటే ఎప్పుడు మెమరీ లాగా అలా గుర్తుండిపోవాలి అనేసి పెడుతున్నాను. దయచేసి ఎవరికన్నా ఏమన్నా అనిపిస్తే నాకు వీడియో అన్నా లేకపోతే కామెంట్ త్రూ అన్నా చెప్పండి. ఏదన్నా రాంగ్ అయ్యి ఉంటే కాపీ రైట్స్, కాపీ స్ట్రైక్ వేసి నా ఛానల్ని అయితే పాడు చేయకండి. నేను ఎవరి గురించి ఏం తప్పుగా మాట్లాడలేదు. ఈ మధ్య నేను ఎవరి థంబ్నైల్స్ కూడా యూజ్ చేయడం లేదు. నేను చాలా నేర్చుకున్నాను ఈ 4 ఇయర్స్లో. ఇంకా అది చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మకి డ్రెస్ చూపించాను కదా. ఇంకా తను నా తమ్ముడి భార్య, తను కూడా మంచిగా ఉంది అని చెప్పేసింది. ఇంకా డిమార్ట్కి వచ్చేసానన్నమాట. ఫంక్షన్ అటెండ్ అయ్యాను. ఇంకా పాపకి గవను, బ్యాంగిల్స్ అది తీసుకున్నా అని చెప్పాను కదా, అవి ఇచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా డిమార్ట్కి అయితే వచ్చేసాను ఏమన్నా తీసుకుందాము అనేసి. రేట్ ఏమో అస్సలు మంచిగా ఉంది. రేటు క్వాలిటీ కూడా బాగుంటాయని తీసుకున్నాను మొన్న వచ్చినప్పుడు అమ్ముకి, కానీ అంత ఇదిగా లేదు. ఇంకా చూస్తూ ఉన్నాం ఏమన్నా కొత్తగా వచ్చాయేమో అనేసి. ఇంకా నైటీస్, లబ్బర్ నైటీస్ జిబ్లెస్వి ఉన్నాయి కదా, అవి ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తున్నాను అన్నమాట. ఇంకా అవి 2 ఉన్నాయని చూపిస్తుంది. ఇది ఇంకా నాకు పర్ఫెక్ట్గా అవుతుందా లేదా అనేసి నేను చూస్తున్నాను అన్నమాట. ఇంకా ఇది సరిపోతుందా అనేసి నా హబ్బీకి చూపిస్తున్నాను. ఏమో ట్రై చేయంటే ఇంకా అక్కడ ట్రై చేయాలంట రూమ్లోకి వెళ్ళి. నాకు అస్సలు అబ్బో నేను ఎక్కడికి వెళ్ళనులే అనేసి పెట్టేశాను. షూ ర్యాక్స్ అయితే సూపర్గా ఉన్నాయి.
మీరు డీమార్ట్లో ఏం తీసుకుంటారు? నేను వచ్చేసి నాకు ఎన్ని బట్టలు చూపించినా, ఎన్ని షూస్ చూపించినా, పిల్లలటివి, రాసుకునేటివి, బుక్స్ వల్ల ఎన్ని చూపించినా కూడా నాకు కిచెన్ రూమ్లో ఉండే ఐటమ్స్ ఎక్కువ ఇష్టము. ఇంకా వీళ్ళకు తెలియదు నేను డైరెక్ట్గా ఇలా వెళ్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారు నా హబ్బీ. కానీ నేను పైకి వెళ్తున్నాను. అయ్యా నాకు తెలుసు తిను ఈ బట్టలు అవి చూస్తా అని ఊరికే అబద్ధాలు చెప్పి దీనికోసం వచ్చింది అనుకున్నారు. ఇద్దరు నేను రావడమే మా అమ్మకి ఏదన్నా తీసుకుందామనేసి, అలాగే పిల్లో కవర్స్ కూడా తీసుకుందామని వచ్చానన్నమాట. ఇంకా ఈ రూమ్లోకి వస్తే నాకు ఆ హాయే వేరు. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్స్, ఇంకా ఎలక్ట్రికల్వి చాలా వరకు ఉంటాయి. అలాగే కిచెన్ రూమ్లో ఉండే ఐటమ్స్ కూడా ఉంటాయి. మీకు ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటాను. ఇవి సూట్ కేసులు చూడ్డానికి సూపర్గా ఉన్నాయి. ఒక్కొక్కటి కాదు 2-3 కలిసి 6,000 3,000 అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ పిల్లో కవర్ వేసుకున్నాను నేను. సూపర్ అంటే సూపర్ అనిపించింది. తీసుకుందామా అనుకున్నా. 100 రూపీసే అది. ఏవన్నా సరే తీసుకుందాము అని ఫస్ట్లేమో తీసుకోవాలంటే తీసుకోవాల్సిందే. ఇంకా ఈ మధ్య కొంచెం చాలా వరకు తగ్గించేసా. ఎందుకు అంటే ఇంట్లో తెచ్చిన తర్వాత ఆ ఐటమ్ ఒక 2 days బాగా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ డే ఎందుకు తెచ్చాను, ఊరికి అడ్డంగా ఉంది ఇంట్లో అనిపిస్తుంది. ఇంకా పిల్లోస్ చూస్తున్నామన్నమాట. ఇంకా నా హబ్బీ ఇవి తీసుకో అని పట్టారు కాబట్టి నేను ఇక్కడ చూస్తూనే జంప్ అయిపోయాను. చూడండి నా హస్బెండే పాపం అయితే చూస్తున్నారు. నేను ఇక్కడ లేను, ఇంకా నాతో పాటు వస్తుంది అనుకున్నారు. చూడండి నేను వెళ్ళిపోయాను. కిచెన్ వేర్స్ అటు సైడ్ ఉంటాయి. ఇంకా అయ్యో ఏంది ఇది ఇట్లా వెళ్తుంది అనుకున్నారు. ఇంకా మళ్ళీ నా వెనకలే వచ్చేసారన్నమాట. ఏంది పిల్లో కవర్స్ చూస్తా అని ఇక్కడికి వచ్చినావు అని చెప్తున్నారు. నేను డైరెక్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరేం నవ్వి ఇది కాకండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ అన్ని కప్స్ ఇప్పుడే ఇంటికి ప్యాక్ చేద్దామా అనిపిస్తుంటుంది. కానీ ఇది చూడండి, ఇది 40 రూపీస్ అంట. ఇది ఏం చేయాలి దీంట్లో అంటున్నాడు. అంటే క్యూట్గా ఉందంటే నీకు అన్నీ క్యూటేలే అని అంటున్నారు అన్నమాట. ఇంకా చాలా కప్స్ అయితే ఉండేటివి స్టార్టింగ్లో. ఇప్పుడు కూడా ఏం తక్కువ ఏం లేవులేండి, మస్తుగానే ఉన్నాయి. నాకైతే భలే నచ్చుతాయి అన్నమాట. ఇంకా అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళారు నన్ను. పిల్లోస్ తీసుకుందాం. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసా. ఇక తను అలా వెళ్ళిపోయారు కదా. చూడండి పిల్లోసే వెతుకుతూ ఉన్నారు తిను. నాకేమో కిచెన్ వేర్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అవే ఇష్టం నాకు. ఇంకా టవల్స్ అంటారా 1000 పైగానే ఉన్నాయి ఇక్కడ కలర్స్ అవి ఇవి. ఆల్మోస్ట్ పిల్లో కవర్స్ దగ్గరికి తెచ్చారు. అది కెమెరాలో తను రికార్డ్ చేసేటప్పుడు బాగా అనిపించింది నాకు. ఇది వచ్చేసి 60 రూపీస్ ఎంతనో ఉంది. ఇది అది కలర్ఫుల్గా ఉంటుంది వద్దు అనేసి వేరే కలర్ తీసుకున్నాం. ఇది తీసుకున్నాము, కొంచెం మెస్సీగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇది చూపించంటే తినది ఒక ప్రాబ్లము. తినేదో కొనుక్కోవాలి అనుకుంది కింద. ఇంకా నేను వినకుండా వచ్చేసానని మొహం అలా మార్చిపెట్టింది. ఇది చూడండి ఆయిల్ కంటైనర్ సూపర్గా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఇంటికి తెచ్చేద్దామా అన్నట్టు ఉన్నాయి. అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే ఇంకా చూపిస్తే తీసుకొని ఇష్టం అంటున్నారు. ఇంకా నేను ఎందుకులే అన్నాను. 2 ఉన్నాయి నా దగ్గర ఆల్మోస్ట్. ఇంకా వల్ల ఇంటికి తెచ్చేద్దామా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆన్లైన్లో కనిపించేటివి ఇక్కడ కనిపించలేదు. లేకపోతే ఒక సెట్ తెచ్చుకుందామనే చూసా. ఇంకా మసాలా కంటైనర్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో. ఇది ఓపెన్ చేసి చూసేసాను నేను. కవర్ వేసి పెడితే మనకి ఎలా కనిపిస్తుందండి. ఇంకా మా ఊర్లో డీమార్ట్ షాపింగ్ ఇలా చేశాను. మీరు చూడండి ఈ ప్లేట్స్ ఇవల్లా చూస్తుంటే అసలు నేను టచ్చే చేయలేదు ఫ్రెండ్. ఇంకా అప్పుడే తను ముందరికి వెళ్ళిపోతున్నారు. ఊరికి అలా చూసానా. ఇంకా తర్వాత స్కిన్ కేర్ అని చెప్పాను కదా, ఎంత క్యూట్గా ఉంది. ఇది వచ్చేసి చాలా రేట్ ఉంది. ఇది కూడా క్యూట్గా, అన్నీ క్యూట్గానే ఉన్నాయి. చూస్తూ ఉంటే కళ్ళకు భలే అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఇవల్ల మ్యాగీస్ ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా ఇది ఏంది అని అడుగుతున్నారు. పీనట్ బటరు
బ్రెడ్లో వేసుకుని తినేటిది తీసుకోవాలా అని చెప్పాను. ఇది వచ్చేసి 500 400 ఉంది దీని మీద రేటు. అబ్బా వద్దులే అని అన్నారు. ఇంకా చిన్నది 200 అదా, ఇది 200 తీసుకుంటాను, ఒకసారి తిని చూస్తారా అని చెప్పా. తీసుకో అన్నారు. మళ్ళీ వేస్ట్ అవుతుంది, మనం తిననేది తీసుకొని వేస్ట్ చేయకూడదు. ఇంకా ఇలా మొత్తం బిస్కెట్స్ ఏవి తీసుకుందామా అని చెప్పాను. తీసుకో అన్నారు. వద్దులే ఎందుకు టైం వేస్ట్ అని పెట్టేసా. అదే చూస్తున్నారు. ఆ తర్వాత పానీపూరి తినడానికి వచ్చేసాము. పానీపూరి అతను చూస్తున్నాడు అనేసి స్కిప్ చేసేసా. నచ్చితే లైక్ చేయండి.